అర్థం అవ్వాలి అని లోకంలో ఉన్న యంగ్స్టర్, మేమందరం లోకంలో ఉన్న వాళ్ళు అనమాట, ఎంజాయ్ చేయడానికి. ఓకేనా? లోకంలో ఉన్న ఈ లోకస్తుడు ఏంటంటే ఎక్కడ సంతోషం ఉంది, ఎక్కడ ఆనందం ఉంది అని చెప్పి ఎత్తుక్కుంటూ ఉంటాడు అనమాట. డబ్బులో సంతోషం ఉందేమో అని చెప్పి డబ్బులో సంతోషం ఉందేమో అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, ఎవరు క్యారెక్టర్ రెడీగా ఉందండి, డబ్బులో సంతోషం ఉందేమో అని చెప్పి డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కానీ డబ్బులో ఆనందం లేదని చెప్పేసి, డబ్బులో ఆనందం ఉందని చెప్పి డబ్బు వెనకాల పరిగెత్తింది, కానీ డబ్బులో సంతోషం లేదని చెప్పి తెలిసిపోయింది అనమాట. చివరికి సరే డబ్బులో ఆనందం లేదు కదా, బైక్ లో సంతోషం ఉందని చెప్పి, మీరు అడిగేది అందరూ బాగుంటుంది, వెళ్ళిపోవాలి. బైక్ అనమాట, ప్రదీప్ అన్న బైక్ లో రావాలి. బైక్ లో సంతోషం ఉందేమో అని చెప్పేసి బైక్ బైక్ లో ఆనందం ఉందని చెప్పి అనుకున్నాడు, కానీ బైక్ లో సంతోషం లేదని చెప్పి తెలిసిపోయింది. అమ్మాయిలో సంతోషం ఉందేమో అని చెప్పి అనుకున్నాడు, కానీ అమ్మాయిలో అమ్మాయిలో సంతోషం ఉందని చెప్పి అమ్మాయిల వెనకాల కూడా తిరిగింది, అమ్మాయిలు కూడా సంతోషం లేదని చెప్పి తెలిసిపోయింది. సరే తాకట్టలో సంతోషం ఉందేమో అని చెప్పి అనుకున్నాడు. నీకేదో తాకట్టలో కూడా సంతోషం లేదని చెప్పి అర్థమైపోయింది. కానీ దేవుడేమో చెప్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడికి దేనికి బానిస అవ్వద్దు, నువ్వు దేనికి అలవాటు పడొద్దు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాను. సరే ఇవన్నీ కాదు అని చెప్పేసి ఫైనల్ గా అందులో సంతోషం ఉందేమో అని చెప్పి ఆనందం ఉందేమో అని చెప్పి మందులో ఆనందం ఉందని చెప్పి మందులు అనుకున్నాడు, కానీ దేనిలో సంతోషం లేదు. డబ్బులో సంతోషం ఉందని చెప్పి డబ్బు అనుకున్నాడు, డబ్బులో సంతోషం లేదు. దేనిలో సంతోషం లేదు అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఒక సైడ్ మందుకు అడిక్ట్ అయిపోయాడు, డబ్బుకి అడిక్ట్ అయిపోయాడు, బైకులు, అమ్మాయికి, లోకంలో ప్రతి దానికి అలవాటు అడిక్ట్ అయిపోయాడు, అన్నింటికి బానిస అయిపోయాడు. దేనిలో సంతోషం లేదు, దేనిలో ఆనందం లేదు. ఈ లోకంలో మనం చూసాం అనుకోండి, ప్రాక్టికల్ లైఫ్ ఇది, అవునంటారా కాదంటారా? పిచ్చెక్కిపోతుంది మనిషికి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, దేవుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి వీటన్నింటిని ఏం చేసిండు, దేవుడు తొలగించేసిన తర్వాత చివరికి ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవునిలో కడగబడ్డాడో, ఎప్పుడైతే దేవుని చిత్తానంగా నడవడం నేర్చుకున్నాడో, ఆయనలో ఉన్న సంతోషం వేరు, ఇప్పుడు ఆయనలో ఉన్న ఆనందం వేరు. దేవునితో కలిసి సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. ఇది ఎంతమందికి అర్థమైందో లేదో నాకైతే తెలియదు. మీకు ఏం చెప్పాలనుకున్నాం మేము అంటే, ఈ లోకంలో మనం అందరం ఉన్నాం కదా, అందరం యంగ్స్టర్స్, లేదా ఏజ్ అయినా కావచ్చు, ఏ వయసు అయినా కావచ్చు, ఏదో ఒక దానికి మనం బానిస అయిపోయి ఉండొచ్చు. ఒకడు మందు కావచ్చు, ఒకడు సిగరెట్ కావచ్చు, ఒకడు తాకట్టాడడానికి కావచ్చు, ఇంకొకటి దేని కావచ్చు, ఇంకో దానికి కావచ్చు కదా. ఏదో ఒక దానికి బానిసలు అయిపోతుంటాం. సరే బానిసలు అయిపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకోండి, సంతోషం బాగానే ఉంది, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకుంటున్నావు, బాగుంది, ఎంజాయ్ చేస్తున్నావు, అంతా బాగుంది. ఒకరోజు రావాల్సిన ఒక రోజు వస్తుంది. ఏ రోజు? ఆ రోజు అంతవరకు లేదండి, అంత ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం దేవుని తెలుసుకోలేదు కదా. ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా తిరిగేస్తున్నాం, మందు తాగేస్తున్నాం, అది చేస్తున్నాం, బైకులు అని, అదని, డబ్బు అని, ఇదని పాపం అని, మనకి నచ్చింది మనం చేస్తున్నాం. ఒకరోజు వస్తుంది. ఏ రోజు తెలుసా? లోకాన్ని ఇచ్చిపెట్టే రోజు. అది ఎట్లా వస్తుందో తెలుసా? మందికి బానిస అయిపోయినాం అనుకోండి, యంగ్ ఏజ్ లో ఒకవేళ సంపాదించే నువ్వే, ఎవరైనా కావచ్చు, నేనే అనుకోండి, సంపాదించే నువ్వే, ఒకవేళ నువ్వు అమ్మాయివి కావచ్చు, అబ్బాయివి కావచ్చు, సంపాదించే నువ్వే లేకపోతే నీ కుటుంబం ఏమైపోతే ఒకసారి ఆలోచించు. ఇష్టానుసారంగా మనం ఎంజాయ్ చేస్తూ మనకు నచ్చినట్టు మనం తిరిగేస్తాం కదా. దానివల్ల ఏమైనా లాభం ఉందా? సంపాదించే నువ్వు లేని రోజు నీ కుటుంబం ఎక్కడుంటుందో తెలుసా?
నీకు ఎంత సొంత ఇల్లు ఉన్నా, ఒక పెద్ద బంగ్లా ఉన్నా, ఒక కారు ఉన్నా, ఎక్కడ ఉంటారో తెలుసా వాళ్ళు? ఎవ్వరు పట్టించుకో. మాకు 10 మంది చుట్టాలండి, 100 మంది బంధువులండి, ఎవరు పెట్టడండి. ఏ చుట్టాలు పెట్టరు, ఏ బంధువులు పెట్టరు, ఎవరు పెట్టరు కదా. నీ కుటుంబం బాధ్యత మీ మీదే ఉంది. నువ్వు లోకానుసారంగా తిరిగి లోకానుసారంగా ఎంజాయ్ చేస్తావు అనుకో, ఏమైపోతుంది? ఏదో ఒక రోజు ఎవరు వెళ్ళిపోవాల్సిందే. ఒకడు 70కి, ఒకడు 40కి, ఒకడు 20కి, ఇంకొకడు ఇంకో ఏజ్లో. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్యామిలీ సిచ్యువేషన్, మన పొజిషన్ ఎట్టుంటుందో ఆలోచన చేసుకుంటాం. అవి విడిచిపెట్టేస్తాం అనుకోండి, ఇంకా ప్రాక్టీస్ చేయలే కాబట్టి మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం, సరిగా యాక్ట్ చేయలేకపోయినాం మా వాళ్ళందరూ. కానీ ఒకసారి ఆలోచన చేసుకోండి, దేవుళ్ళు ఉన్న తర్వాత ఆ సంతోషం నిజంగానే వేరు. ఇక్కడ ఉన్న చాలా మంది యంగ్స్టర్స్ కదా, తిరిగారంటే తిరిగేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ లోకంలో ఏ శాశ్వతం కాదు. ఈ క్రిస్మస్ రోజు వచ్చేసినాం వెళ్ళిపోయినామంటే కాదు. ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నాం, ఇంత ఇప్పటికిప్పుడు అనుకుని ఎందుకు చెప్తున్నాం అంటే, అట్లీస్ట్ ఒక్కరమన్నా మనం మనసు మార్చుకున్నాం అనుకోండి. మనసు మార్చుకోవడం అంటే మందు మానేయడము, లేకపోతే అజ్జేయడము, ఇచ్చేయడమో కాదు. పాపాన్ని విడిచిపెట్టడం అంతే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో అది పాపమే. విచారం కావచ్చు, లోకానుసారంగా తిరగడం కావచ్చు, డబ్బు మీద వ్యామోహం కావచ్చు, లోకం మీద ప్రేమ కావచ్చు కదా, మందు తాగడం కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు తిరగడం, అబ్బాయిలు అమ్మాయిలు తిరగడం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది ప్రతిదీ పాపమే. ఆ పాపంలో పడిపోయి మనం కొట్టుకొని పోయినాం అనుకోండి, మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీ సిచ్యువేషన్ నుంచి ఒకసారి ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టాలనో భయపెట్టాలనో కాదు. పండుగ రోజు వచ్చిన తర్వాత ఏంది మాకు ఇదంతా అని చెప్పి అనుకోకండి. అట్లీస్ట్ మనం మారినాం అనుకోండి, ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా?